నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ 6 నెలలు పెద్దగా చెప్పుకునే సినిమాలు ఏం రాలేదు టాలీవుడ్ నుంచి. ఇక సెకండ్ 6 నెలలు ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట, వరుస పెట్టి నెలకు ఒకటి చొప్పున. సో మరి ఏది రాణిస్తుంది, ఇండస్ట్రీ హిట్ దిశగా ఏ సినిమా వెళ్తుంది అనుకుంటున్నారు? నేను అనుకునేదంటే హరిహర వీరమల్లే ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ 6 నెలల టైం ఉంది కాబట్టి. ఈ సంవత్సరం 2025 పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసుకుంటారు ఇండస్ట్రీ హిట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెప్టెంబర్లో ఓజీ కూడా ఉంది కదా, దాన్ని పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి హరిహర వీరమల్లి ఈ కథ కొంచెం డిఫరెంట్ కథ కాబట్టి ఈ కథ మాత్రం ఖచ్చితంగా మైథలాజికల్ కథ, ఒక వీరుడి కథ. అంటే చరిత్రలో కొంతమంది వీరులు మరుగున పడిపోయినటువంటి వీరుల కథ బయటికి తీసి ఇవాళ ఒక సినిమాగా తీసి మన హిందుత్వాన్ని మన సనాతన సాంప్రదాయాన్ని మిళితం చేసి బ్రహ్మాండమైన అద్భుతమైన కథగా చేశారు. కాబట్టి ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలో ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ. కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా 100% ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. అంటే ఆయనకి పాత్ర కూడా చాలా కొత్తగా, ఎప్పుడు చేయనటువంటి, ఎప్పుడు స్టైల్ కనపడతారు ఆయన. అవును, ఇది కొంచెం కొత్తగా చేశారన్నమాట. మరి ఈ మైథలాజికల్ సినిమా ఒక రెబల్, అప్పట్లోనే ఒక రాడికల్, ఒక ఏమనాలి విప్లవకారుడు కథ ఇది. కాబట్టి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. అబ్బాయి చావా చూసాము, ఆ తరహాలో ఈ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది, ఇంకా గట్టిగానే చేస్తుంది. ఎందుకంటే చావా ఇంకా కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు, కానీ ఇది మాత్రం అన్ని వర్గాలు చూసే సినిమాగా ఉంటుంది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. అలాగే వెంటనే అన్ని పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ గారికి ఒకటి రాజాసాబ్ అని, ఎన్టీఆర్ గారి వార్ 2 అని. సో ఇండస్ట్రీ హిట్ అంటే ఇప్పుడు ఆషామాషి కాదండి, పుష్ప 2 కొట్టాలి. వారు ఎన్టీఆర్ గారిని ఇందులో పోల్చకూడదు, వార్ 2 పోల్చకూడదు. ఎందుకంటే అతను ఇద్దరు హీరోలు కాబట్టి, అది హిందీ మూవీ కాబట్టి దీన్ని ఇందులో చేర్చకూడదు. కాబట్టి మన సినిమా మాత్రం బాలయ్య గారి ఉన్నాయి, విశ్వంబర, అఖండ 2 అని. అవన్నీ ఇయర్ ఉందా, ఏ ఇయర్ ఉన్నా సరే ఈ సినిమాని బీట్అవుట్ చేసే ఒక సినిమా రాదు. హరిహర వీరమల్లు తర్వాత మన విజయ్ దేవరకొండది కూడా వస్తుంది ఒక సినిమా, కింగ్డమ్. కింగ్డమ్ కూడా పాస్ అవ్వాలి. వాస్తవంగా మన పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని పాస్ అవ్వాలి. ఎందుకంటే ఆ సినిమా విడుదల వారానికి ఈ సినిమా విడుదల మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. అవును, వాళ్ళిద్దరు పోటీ అనుకోవచ్చు మరి సరదాగా. అదేమనుకోలేమండి. ఎందుకంటే విజయ్ దేవరకొండని ఎవరు కూడా వ్యతిరేకించరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, అటు మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా విజయ్ దేవరకొండ ప్రేమిస్తారు. ఎందుకంటే అతను మంచి మనసున్న కుర్రోడు. ఆ మధ్యకాలంలో ఒక ట్రస్ట్ కూడా పెట్టి మన కరోనా సమయంలో చాలా కుటుంబాలను ఆదుకున్నటువంటి ఇంత చిన్న వయసులోనే గొప్ప మనసున్న మనిషి. కాబట్టి ఎవరు కూడా, ఏ ఫ్యాన్స్ కూడా మంచి వ్యక్తులు ఎప్పుడు కూడా ఫ్యాన్స్ వ్యతిరేకించరండి. ఆ హీరో ఎవరైతే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో గొప్పగా నటించేస్తారని చెప్పేసి, గొప్ప పర్ఫార్మర్ అని చెప్పేసి అభిమానుల వల్ల ఆయన చేసే సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, పేద ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం, ఈ మమకారం సంస్కారంగా మారి పవన్ కళ్యాణ్ గారికి అభిమానంగా మారి ఇంత పెద్ద ఇండియాలోనే గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరోగా స్థిరపడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం సూపర్ డూపర్ హిట్ అయింది అవుతుంది. మళ్ళీ గబ్బర్ సింగ్ అత్తారింటి ఆ రోజులు రాబోతున్నాయి అభిమానులకి. దానికంటే గొప్పగా పాన్ ఇండియా రేంజ్లో వస్తుంది. ఆల్రెడీ 6 నెలలు అయిపోయినాయి. ఈ సెకండ్ హాఫ్లో మటుకు అన్ని సూపర్ డూపర్ హిట్లు రాబోతున్నాయి. ఈ యొక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో దడదల్లాడించిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి కూడా అన్ని బ్రహ్మాండమైనటువంటి సినిమాలన్నీ కూడా వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఎంతో కాలం నుంచి కూడా పవర్ స్టార్ అభిమానులు కూడా ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం. వారి సినిమాల మీద బెంగబడి ఉన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి, వాయిదాలు పడుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నది. అది ఖచ్చితంగా కూడా 1000 కోట్లు హిట్ కొడుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ట్రైలరే కొన్ని ఒక మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. సో తప్పనిసరిగా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ కూడా ఈ యొక్క ప్రథమార్థంలో కొన్ని సినిమాల యొక్క ఫ్లాప్స్ వల్ల, యావరేజ్ టాక్ వల్ల దిల్ రాజు గారు వంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. రీసెంట్గా తమ్ముడు సినిమా కూడా అది డిజార్డర్ అయింది. వీటన్నిటి వల్ల కూడా దిల్ రాజు గారు తమ్ముడు అయితే శిరీష్ గారు కూడా చెప్పడం జరిగింది, గేమ్ చేంజర్ వాళ్ళ సినిమా వల్ల దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎంతో సూపర్ డూపర్ హిట్లలో ఉన్నటువంటి ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని శిరీష్ గారు చెప్పడం జరిగింది. కనీసం హీరో గారు రామ్ చరణ్ గారు ఒక ఫోన్ కూడా చేయలేదు.
అని ఆయన చెప్పినవన్నీ నిజాలే. ఆయన నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. కానీ అతను అదృష్టవశాత్తు ఈ యొక్క వెంకటేష్ గారి సినిమా వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా. ఆ సినిమా వల్లనే వాళ్ళు మరలా కూడా ఈ యొక్క నష్టపోయినటువంటి కొంత అమౌంట్ కూడా పూడ్చుకోగలిగారు. సో ఏదేమైనప్పటికి కూడా అనుకున్నటువంటి సక్సెస్లు కూడా లేదు. కుబేరా వంటి సినిమా వచ్చింది, దాని తర్వాత కన్నప్ప వచ్చింది. ఈ కుబేరా అనేటువంటి సినిమా కూడా తీసుకున్నట్టయితే పాన్ ఇండియా సినిమా. అది మెయిన్ ఏంటంటే ఈ యొక్క సినిమా వీళ్ళలో రాజకీయ ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఏంటంటే కొంతమంది కావాలని ఈ యొక్క సినిమాలను ఫ్లాప్ చేయడం. అంతేకాకుండా ఇప్పుడు ఒక వైపరీత్యం ఏంటంటే హీరోలకు సంబంధించి సోషల్ మీడియాలో తయారవడం. ఒక హీరోని తొక్కివేయాలని వేరే హీరో ప్రయత్నించడం, ఒక ప్రొడ్యూసర్ తొక్కాలని వేరే ప్రొడ్యూసర్ ప్రయత్నించడం, ఇటువంటివి కూడా చాలా దురదృష్టకరమైన విషయము. ఇప్పుడు లేటెస్ట్గా కూడా చూసినట్టయితే కుబేరా సినిమా. ఈ యొక్క కుబేరా సినిమా అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితాన్ని బేస్ చేసుకొని తీశారు. అది వాస్తవము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితము ప్లస్ రిలయన్స్ అధినేత అంబానీ గారు రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి స్టోరీనే ఈ యొక్క కుబేరా సినిమా. ఈ యొక్క పెట్రోల్ పట్టము అప్పుడు జరగటము ఇదంతా కూడా రిలయన్స్ అంబానీ గారు చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణానికి కూడా అంబానీ గ్రూపే కారణము, రిలయన్స్ గ్రూపే కారణం అని అప్పుడు కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. కానీ ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు లేవడం వల్ల ఏమీ అమలు జరగలేదు. ఈ సినిమా వచ్చినప్పటికీ వీటికి విపరీతంగా రేట్లు పెంచుకోవడానికి కూడా ఆంధ్రాలో అవకాశం ఇచ్చారు. ప్యాన్ ఇండియా అండి, మనకు 6 months గడిచిపోయింది. సినిమాలు కొద్దిగా డల్ అయ్యాయి చెప్పాలంటే, ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద హీరోలు అంతా బిజీలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేటవన్నీ మంచి మంచి ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తానమాట. కింగ్డమ్ అయితేనేమి, వార్ 2 అయితేనేమి, మంచి మంచి సినిమాలు అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్ అయితేనేమి, ఇవన్నీ వస్తున్నాయి సినిమాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది, దాని తర్వాత వార్ 2, మరి తర్వాత మన రజనీకాంత్ కూడా కూలీ సినిమా అవుతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే కమ్బ్యాక్ అనమాట. ఒక 6 months అయిపోయింది, ఇంకా సినిమాలు లేవు కదా. ఈ సినిమాలు అయితే మంచి హిట్ అవుతాయని కోరుకుంటాను. మరి బేస్డ్ ఆన్ స్క్రీన్ ప్లే, బేస్డ్ ఆన్ డైరెక్టర్, బేస్డ్ ఆన్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హీరోను ఒక 20 ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళే చూడాలి మరి సినిమాలను బట్టి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ కొట్టాలంటే అంత ఈజీ కాదు. అవునవునవును. పుష్ప 2ని మామూలుగా రీజనల్ గా అయితే సంక్రాంతికి వస్తున్నామని ఇట్లా వీటిలో టార్గెట్లు ఉన్నాయి అనమాట. ఓకే. మరి వాటికి అంత టాస్క్ తీసుకుంటారంటారా ఆ సినిమాలు? టాస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, పైకి వెళ్ళాలని ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కోరుకుంటారు. ఏ హీరోని పెట్టినా కూడా, చిన్న హీరోని కావచ్చు, పెద్ద హీరోని కావచ్చు, ఎవరిని పెట్టినా కూడా ఆ టార్గెట్ అనేది ఇప్పుడు ఏంటంటే ఒక సక్సెస్ కావాలని ఒక సినిమా అంత ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కష్టపడి, డబ్బులు ఉంటాయో లేవో అని పెట్టి తీస్తా అనమాట. డైరెక్టర్ ఎంతో కష్టపడి తీస్తూ ఉంటారు. అదే టార్గెట్ అయితే ఉంటుంది కంపల్సరీ. ప్రతి సినిమాకి ఆ సినిమాలకి అయితే రీచ్ అవ్వాలి, ఆ సినిమాని దాటేసి వెళ్ళాలి, పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క సినిమాను మన తెలుగు స్థాయి ఒకప్పుడు ఎక్కడో ఉండిపోయింది అనమాట, కృష్ణాగారి గడ్డ మీద ఉండేది అనమాట. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది పుష్ప 2 తోటి. ఇంకా ఈ సినిమాలు వచ్చే సినిమాలు కూడా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోవాలి, మన తెలుగు సినిమా స్థాయి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి నాకు టీజర్స్ అవన్నీ చూస్తాం కదా మనం యాక్చువల్గా యూట్యూబ్లో. అవన్నీ చూస్తుంటే ఈ కింగ్డమ్ కానీ, హరిహర వీరమల్ కానీ, ఓజీ, నాకు తెలిసి బ్లైండ్గా ఓజీ మూవీకి వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ఇక్కడ ఉన్న మూవీలో అయితే ఓజీ అయితే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అది పక్క గ్యారంటీ. అలాగే మొన్న ఒక హరిహర వీరమల్లు కూడా ఇప్పటిదాకా అసలు దాని మీద ఎలాంటి హైప్ లేదు. ఎందుకంటే చాలా లేట్ అయింది సినిమా తీయడానికి, 5 years పట్టింది. అలాగే డైరెక్టర్ చేంజ్ అయిపోయారు అని అనుకున్నాం. కానీ ఒకసారి ఆ ట్రైలర్ విజువల్ చూశాక ఇది కూడా మంచి హిట్ అయ్యే మూవీ అని అనిపించింది. అలాగే కింగ్డమ్ కూడా నేను ట్రైలర్ చూశాను. దాంట్లో విజయ్ దేవరకొండ చాలా వర్షన్స్ ఉన్నాయి. ఒక ప్రిజనర్గా, ఒక కింగ్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా చూస్తే ఆ మూవీ కూడా మంచి హిట్ అలా ఉంది. అలాగే మనం ఇంకా నెక్స్ట్ డ్రాగన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ రాజసాబ్ వార్ 2. నాకు వార్ 2 మీద అంత అంచనా, నాకు బాలీవుడ్ మీద నాకు అంత నచ్చదు. బాలీవుడ్ మూవీస్ అనేసరికి ఇప్పుడు దానికి ఇండియా వైడ్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ప్రతి సినిమా ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత. మరి అట్లానే ఎన్టీఆర్ గారు వార్ 2, బాలయ్య గారు అఖండ 2, ఈ రెండింటికి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? నేను ఖచ్చితంగా, నాకు యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ మీద అంత నమ్మకాలు ఉండవు. వాళ్ళ ఓవర్ యాక్షన్ సీన్స్ కానీ, ఓవర్ యాక్షన్ ఫైట్స్ కానీ నచ్చవు. కాకపోతే దాంట్లో మన స్టార్ ఉన్నాడు కాబట్టి, ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ మూవీ కొంచెం మంచి హిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి నాకు రజనీకాంత్ అంటే కూడా చాలా ఇష్టం. అతని మూవీస్ ఎప్పుడు బాగుంటాయి. సో ఆ మూవీ కూడా మంచి పేరు తెస్తుంది. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఓజీ అయితే ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది ఈసారి. అంటే నా దృష్టిలో మన టాలీవుడ్ సినిమాలన్నీ ఎలా ఉంటున్నాయంటే
ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన నుంచి కొత్త కొత్త కథాంశాలతో పాటు డిఫరెంట్ స్క్రీన్ ప్లే జోనర్స్ ఉన్న సినిమాలు ఓటీటీలో కొట్టుపడేస్తున్నాయి. ఇప్పుడు థియేటర్కి వచ్చి ఆడియన్కి వచ్చి కూర్చొని రప్పించుకొని వాడిని మెప్పించాలి అంటే ఇప్పుడు దర్శకులకి చాలా పెద్ద టాస్క్ ఎదురైపోయింది వాళ్ళకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్క్రీన్ మీద ఒక కథని ప్రజెంటేషన్ చేయాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే కానీ మనం ప్రజెంటేషన్ చేయలేమేమో అన్నంత పరిస్థితిలోకి వచ్చేసింది. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే సినిమాల పరంగా అంటే నాకెందుకో అంటే ఒక సినిమా అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే ఒక తమిళ్, ఒక మలయాళ్ అంటే ఒక జెన్యూనిటీ అనేది మన తెలుగు సినిమాలో కనిపించట్లేదు అనిపిస్తుంది. అంటే ఎంతసేపు కథలన్నీ కూడా కేవలం హీరో పాత్రల చుట్టూ హీరోల్ని హైప్ చేసేటటువంటి కాన్సెప్ట్లతోనే వస్తున్నాయే తప్ప ఒక రియలిస్టిక్గా కథను ఉన్నట్లు అంగీకరించగలిగేటటువంటి హీరోలు నాకు ఎందుకు ఇంకా మన ఇండస్ట్రీలో కొత్త ప్రయత్నాలు జరగట్లేదని అనిపిస్తుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి కొట్టే కెపాసిటీ ఉండేది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూడక చాలా సంవత్సరం అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి వస్తే ఆ రికార్డ్స్ అన్నీ మళ్ళీ ఆయనే సెటిల్ చేసే విధంగా ఉంటుంది. ఇదే సంవత్సరం ఆయన కూడా 2 వస్తున్నాయి, హరిహర వీరమల్లు, ఓజీ. ఒకదాని మించి ఒకటి ఉంటుంది డెఫినెట్గా. ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే విశ్వంబర ఉంది, బాలయ్య గారి అఖండ ఉంది, అఖండ 2కి ప్రభాస్ గారి దేనికి అదే పోటీ ఉన్నట్టుంది. అంటే ఒకటి బెస్ట్ అని చెప్పలేము, ఒకటి డల్ అని చెప్పలేము. అక్కడ ఫ్యాన్ బేస్ అందరికీ ఒకేలానే ఉంది. మ్యాక్సిమం ఒకే మార్జిన్లోనే వెళ్తాడు. కానీ కొంచెం మార్జిన్ ఎక్కువ అంటే అది మన పవన్ కళ్యాణ్ సార్. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇండస్ట్రీ హిట్ పడితే అది ఎలా ఉంటుంది? అత్తారింటికి దారేది ఆ టైంలో ఎలాగైతే మనకి ఒక స్టార్డమ్ వచ్చేసిందో, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక జోష్ వచ్చిందో, నెక్స్ట్ ఏదైనా బ్లాక్ బస్టర్ పడిందంటే అంతే జోష్ హైప్ అవుతుంది. మరి మన ట్రైలర్ ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? ట్రైలర్ వరకు ఓకే, బట్ ఎక్స్ట్రాడినరీ అయితే కాదు, అంతా రివీల్ చేయలేదు. బట్ అయితే చాలా స్పెసిఫిక్గా ప్లాన్ చేసి మరీ వదిలేరు. అంటే కొన్ని ట్రైలర్స్లో మనకు గెస్ చేయగలం స్టోరీ, బట్ ఏంటంటే కొన్ని ఇది గెస్ చేయకోకుండా జస్ట్ క్లిప్స్ మాత్రం వదిలినట్టు ఉంది అంతే. లుక్స్ అవి బాగున్నాయా? సాటిస్ఫై ఫ్యాన్స్? ఫుల్ జోష్, ఫుల్ ఖుషి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఇంకా హ్యాపీ. మంతా సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు అయితే? ఫస్ట్ సినిమా ఎన్ని వచ్చినా కూడా ఫస్ట్ ఆయన తర్వాతే మిగిలినవన్నీ అఖండ 2 కావచ్చు, విశ్వంబర కావచ్చు, ఓజీగా, నెక్స్ట్ మన రాజాసాబ్ కావచ్చు, ఫస్ట్ ఆయన ప్రియారిటీ తర్వాత రిమైనింగ్ వాటికి. ఇండస్ట్రీ దశగా పోతే అంటే మనకున్న ఖచ్చితంగా ఈ మంత్లో కంబ్యాక్ ఇవ్వాలన్న. ఫస్ట్ కింగ్డమ్ తర్వాత దాని తర్వాత ఓజీ అన్న. ఓజీకి మాత్రం ఖచ్చితంగా ఈసారి భారీ ఎత్తున ప్లానింగ్ ఉంది. సుజిత్, దాని తర్వాత తమన్, దాని తర్వాత మిగతా యాక్టర్స్ కూడా దాంట్లో వర్క్ చేయడం అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి అన్న. మిగిలిన సినిమాలు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అంత ఆషామాషి కాదు, మినిమం 500 కోట్లు 1000 కోట్లు ఈ స్థాయిలో కొట్టాలి. అవునన్నా. సో పెద్ద హీరోల సినిమాలు కూడా వరుసగా వస్తున్నాయి, నెలకొక చొప్పున. అవునన్నా. మరి దేనికి అంత ఇది ఉంది? అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుందంటే ప్రతి దానికి అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు, కానీ అంతవరకు రీచ్ అవుతారా లేదనేది ఆ సినిమా కంటెంట్ బయటకు వచ్చినా ఎన్టీఆర్ గారి వార్ 2, ఇటు కూలీ ఉంది, పోటాపోటీ, మళ్ళీ బాలయ్య గారి విశ్వంబర, అట్లానే ఓజీ ఒకేసారి వస్తుంది, మళ్ళీ అఖండ 2 వస్తుంది. ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా, మరి లాస్ట్ లో ప్రభాస్ గారు రాజాసాబ్. సో ఒకదానికి మించి ఒకటి కొడుతుందా, లేకపోతే ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ దేనికి ఉంది? ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా మన ఓజీ, దాని తర్వాత ఇదేది మన రాజాసాబ్, ఇంకొకటి ఇంకా నన్ను అడిగితే కూలీ, అంతే అన్న. ఈ 3 బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి అన్న. జనాలు తగ్గిపోతున్నారు, మళ్ళీ ఆ స్టార్స్ అందరూ జనాలను థియేటర్కి తీసుకొస్తారా? ఖచ్చితంగా తీసుకొస్తారన్న. అంటే ఫస్ట్ ఈ 6 months చూసుకుంటే ఈ ఇయర్లో చాలా డ్రైగా గడిచిపోయింది. ఏది ఇండస్ట్రీ హిట్ అంటే అంత పెద్ద చెప్పుకోదగిన ఫిలిమ్స్ ఏవి లేకపోవడము, టీఎఫ్ఐ బానిసలుగా చాలా బాధపడుతుంటారు అందరూ. ఖచ్చితంగా ఈ 6 నెలల్లో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ఒకదాని మించి ఒకటి ఆడాలి, కొట్టాలి అనేది కోరుకుంటున్నాం మనం.